మనం ఏదో అప్లపాలు చేసిపోయినాం రాష్ట్రాన్ని అంటాడు. మీకు ఇలా మళ్ళొక్కసారి చెప్తున్నాం, మనం మీరు చూసింటారు అసెంబ్లీ, మళ్ళొక్కసారి చెప్తున్నాం. మనం చేసిన అప్పులు మొత్తం పురుజా లెక్క తీస్తే, మొత్తం హిసాబ్ కితాబ్ చేస్తే, మనం 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపి మనం చేసిన అప్పు 4,17,000 కోట్లు, అంటే సంవత్సరానికి 40,000 కోట్ల చిల్లర. $37,000 కోట్లు. సరే, మరి కేసీఆర్ గారు 4,17,000 కోట్లు అప్పు చేసిండు. కానీ కేసీఆర్ ఏమేమి ఇచ్చిండు? 1,23,000 కోట్లు రైతులకు ఇచ్చిండు. రైతు బంధు ఇచ్చిండు, పెట్టుబడి ఇచ్చిండు, లోన్లు ఫేవర్ చేసిండు. కేసీఆర్ గారు ఆ పని చేసిండు. 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. కొత్తగా సబ్ స్టేషన్లు కట్టిండు, రోడ్లు కట్టిండు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు, ఇంటింటికి నల్లా ఇచ్చిండు, జిల్లా కేంద్రాలు చేసిండు, కలెక్టరేట్లు కట్టిండు, ఎస్పీ బిల్డింగ్లు కట్టిండు, కొత్త దవాఖానాలు కట్టిండు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టిండు, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ పెట్టిండు, 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు. ఇంకా చెప్పాలంటే ఇంకో గంట చెప్పచ్చు. కేసీఆర్ 4,17,000 కోట్ల అప్పు చేసి ఏం చేసిండంటే, గంట చెప్తే నేను ఏమేం చేసిండు, నువ్వేం చేసినావు చెప్పు రాబోయ్. 1,37,000 కోట్లు అప్పు చేసినావు కదా సంవత్సరంలో, ఏం చేసినావు ఒక పని చెప్పు. ఇక్కడ ఇంటికి తీసి అక్కడ పెట్టినావా? ఎక్కడన్నా ఒక కాడు ఒక్కటి ఒక్క పథకం చాలు చేసినావా? ఉన్నాయి కూలగొట్టుడు తప్ప కొత్తవి కట్టినాడేమన్నా? ఉన్నాయి కూలగొట్టుడు తప్ప కట్టిందేమన్నా ఉందా ఎక్కడన్నా? హైడ్రా పేరు మీద పేదవాళ్ళ గుడిసెల మీద వాడు, రేకుల షెడ్ల మీద వాడు, ఇళ్ల మీద వాడు, కూలగొట్టుడు. డిపిఆర్ లేదు, మన్ను లేదు, కానీ పైసలు కావాలి, ఢిల్లీకి పంపాలి కాబట్టి మూసీల పడి అక్కడ ఉండే పేదల మీద ప్రతాపం చూపెట్టుడు తప్ప ఇది చేసిందే ఒక్క స్కీమ్ స్టార్ట్ చేసిండా? కొన్ని రైతు భరోసా ఇచ్చిండా? ఆడబిడ్డలకు 2,500 వేస్తానని వేసిండా? తులం బంగారం ఇచ్చిండా? స్కూటీలు ఇచ్చిండా? 10 లక్షలు 15 లక్షలు ఇస్తా చదువుకున్న పిల్లగాళ్ళకి అన్నాడు, ఇచ్చిండా? ఎవ్వరికి ₹1 ఒక ఇల్లు ఇచ్చిన పాపని. ఇందిరమ్మ ఇల్లు లాంటివి ఉన్న ఇల్లే కూలగొట్టి, ఆయన ఉన్న ఇల్లే కూలగొట్టి కలర్లు మార్చుడు వేరు. ఊసరవెల్లి కంటే వేగంగా కలర్లు మారుస్తుండు. కానీ నేనేమంటున్నా అంటే, ఒక్క కొత్త పథకం లేదు. ఒక్క ఇటుక కట్టి 1,000 కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపుట్ల బిజీగా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. అలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం అయింది. ఏటీఎం అంటే ఇరికేనా? ఎప్పుడు కావాలంటే అప్పుడు పోవాలి, కార్డు గీకాలే, పైసలు గుంజాలి. సేమ్ తెలంగాణ పరిస్థితి ఇలా కాంగ్రెస్ లో గట్లే అయిపోయింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు రేవంత్ విలువాలి, గీకాలే, పైసలు పోవాలి, గట్ల అయిపోయింది. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ కేమో ఏటీఎం అయిపోయింది. కానీ తెలంగాణలో పరిపాలన ఎట్లయిపోయింది? పిచ్చోని చేతిలో రాయి లెక్క అయిపోయింది. ఎప్పుడు ఎవరిని కొడుతుందో తెలియదు. సిమెంట్ ఫ్యాక్టరీ పెడతా అంటాడు అదానిలో. అదాని సిమెంట్ ఫ్యాక్టరీ ఎడబెడతా అంటాడు. ఒకటేమో కొడంగల్లో పెడతాడట, ఒకటేమో అక్కడ రామన్నపేటలో పెడతాడు. అక్కడ వాళ్ళు భూములు ఇయ్య అన్నారు పాపం గిరిజన రైతులు. ఇయ్య అంటే ఏం చేసిండు? 40 రోజులు జైల్లో పెట్టిండు. సంబంధం రాబోయే అంటే లేలే, నువ్వే ఉన్నావు, నువ్వే కొట్టించినావు, అందులో దొరకబడతా అని చూసిండు. ఆ తర్వాత కొన్ని రోజులు అది కొడతా ఇది కొడతా అని కొన్ని రోజులు లెక్కలాడిండు. ఏం చేసినా రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల విషయంలో అంటే 6 గ్యారెంటీలు ఎప్పుడో మర్చిపోయాడు. కానీ నా మీద 6 కేసులు మాత్రం పెట్టే ప్రయత్నం చేసి 6 కేసులలో ఏదో ఇరికేయాల మీరు జైలు పంపాలని మాత్రం బాగుంది. నేను మీ అందరినీ కోరేది ఒకటే, కేసుల గురించో ఫీజుల గురించో మనం భయపడే అవసరం లేదు. మనం ఎవ్వరం కూడా దాని గురించి బయట చర్చ పెట్టే అవసరం కూడా లేదు. మనం ఒకటే పని చేద్దాం ఈ కొత్త సంవత్సరం. ఏంటది? ఆయన కేసుల గురించి మాట్లాడని, మనం రైతుల గురించి మాట్లాడదాం, మనం ప్రజల గురించి మాట్లాడదాం, రైతు భరోసా గురించి మాట్లాడదాం. నువ్వు ఇచ్చిన 420 హామీలు ఏమైనా అని అడుగుదాం. వాళ్ళ పాపం మన అటెన్షన్ డైవర్షన్ కోసం మనం ఏదన్నా చేసి మనం పక్కదారి పట్టియాలి, అగో ఇదైందట అదైందట, గర్ల ఇదైందట కింద ఇదైందట అని చెప్పి వాళ్ళ చెవులు కొరుకుడు వీళ్ళ చెవులు కొరుకుడు. అది తప్ప ఇంతవరకు సంవత్సరంలో చేసిందేం లేదు. మనం ఒకటే తదేక దీక్షతోని అర్జునుడు కదా శిల్క కన్ను మీద దృష్టి పెట్టినట్టు మనం కూడా ఒకటే దాని మీద పెడదాం. ఏంటిది? ముసలోళ్లకు 4,000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు అని అడగాలి. ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమం తీసుకుందాం అవసరమైతే కొత్త సంవత్సరంలో మంచిగా తీసుకొని నెలకొక్క ప్రోగ్రాం. ముసలోళ్లకు 4,000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు? ఆడబిడ్డలకు నెలకు 2,500 ఎప్పటి నుంచి ఇస్తావు? స్కూటీలు ఎప్పటి నుంచి ఇస్తావు? పిల్లగాళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావు అని చెప్పి నెలకొక్క ప్రోగ్రాం పెట్టుకుందాం. మంచిగా ఈ కొత్త సంవత్సరం 12 నెలల పాటు ఉక్కిరి బిక్కిరి వాళ్ళకు ఊపిరాడకుండా చేసే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా ఈ గులాబీ దండుదే గులాబీ సైనికులదే అనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా చాలా మంది మా అన్నదమ్ములు అడుగుతారు, అన్న మనం కూడా కొత్త కమిటీలు వేసుకోవాలన్న. తప్పకుండా నేను ఈ సంవత్సరం మీ అందరికి మాటిస్తున్నా,
తొందరలో సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా స్టార్ట్ చేసుకుందాం. మంచిగా బూత్ కమిటీ నుంచి వార్డు కమిటీ, గ్రామ కమిటీ, మండల కమిటీ, పట్టణ కమిటీ, నియోజకవర్గ కమిటీ, జిల్లా కమిటీ, జిల్లాలలో శిక్షణ కార్యక్రమాలు కూడా పెట్టుకుందాం. అద్భుతంగా పటిష్టంగా మన పార్టీని నిర్మాణం చేసుకుందాం. మొదటి సంవత్సరం ఒడిసిపోయింది, మనకు తెలిసి తెలియకుండా అయిపోయింది 1 year. ఈ సంవత్సరం కూడా మొత్తం ఎలక్షన్లలో ఈ కొట్లాటలనే పోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎట్లాగూ ఎలక్షన్లు వస్తాయి, మీకు తెలుసు, నాకు తెలుసు. మళ్ళా రేవంత్ రెడ్డి మోసానికి శ్రీకారం చుడుతున్నాడు. రైతులకు రైతు భరోసా పేరు మీద ప్రమాణ పత్రం రాసియాలని చెప్పి శటకోపం పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. గ్రామాల నుంచి వచ్చిన మా నాయకులను నేను కోరుతున్నా, గ్రామాలలో చర్చ పెట్టండి, రైతులను అడగండి. కేసీఆర్ ఉన్నప్పుడు ఏమైనా రాసియాల్సి వచ్చిందా? దరఖాస్తు పెట్టుకునే అవసరం పడ్డదా? పడలే. ఇవాళ మాత్రం మళ్ళొక్కసారి ప్రమాణ పత్రం, సెల్ఫ్ డిక్లరేషన్ రాసియాలి అంటున్నాడు. మీకు ఇంకొక మాట యాదికి ఉండాలి. సరిగ్గా సంవత్సరం కిందట 28 డిసెంబర్ నాడు, 28 డిసెంబర్ నుంచి జనవరి మొదటి వారం దాకా ప్రజాపాలన పేరు మీద దరఖాస్తులు తీసుకున్నారు. యాదుకుందా? మర్చిపోయారా? రేవంత్ రెడ్డి అంటే మర్చిపోయింది, మీరు మర్చిపోకూడదు. 1,06,00,000 మంది దరఖాస్తులు పెట్టారు. 1,06,00,000 మంది. అందులో ఏమేమి ఉన్నాయో ఎరికైనా దరఖాస్తులలో? పెన్షన్ కోసం అదే దరఖాస్తు అన్నారు, రైతు భరోసా కోసం అదే దరఖాస్తు అన్నారు, మీ పేరు తీసుకున్నారు, మీ అకౌంట్ నెంబర్ తీసుకున్నారు, అన్ని తీసుకున్నారు. మరి మళ్ళీ ఎందుకు పెట్టమంటున్నారు దరఖాస్తు? 1,06,00,000. కరెక్ట్ మాట చెప్పినాడు మా తమ్ముడు. ఎక్కడికి వెళ్ళి చెప్పిండు? టైం పాస్, ఏదో ఒకటి చేసి టైం పాస్ చేయాలి, ఎగబెట్టాలన్న తప్ప ఇచ్చే ఉద్దేశం లేదు. ఓదిక్కేమో 1,06,00,000 ప్రజాపాలన పేరు దరఖాస్తులు తీసుకుంటారు.